తెలుగుదేశం పార్టీ అయితే చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు, లేకపోతే నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్తారు. మరొక పార్టీ అయితే ఆ పార్టీ యొక్క అధ్యక్షుడి దగ్గరికెళ్తారు. ఇప్పుడు వీళ్ళకొచ్చిన సమస్య ఏంటి? రాజకీయంగా ఉన్నటువంటి సమస్య, లేకపోతే ఆస్తులకు ఉన్నటువంటి సమస్య. ఈ రెండిట్లో ఒకటి క్లారిటీ తెచ్చుకో. రాజకీయంగా ఉన్నటువంటి సమస్య అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయ విమర్శలు చేయాలి. లేదా 2 పార్టీల మధ్య ఎటువంటి వైరం అయినట్లయితే కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభియోగాలు చేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక అధ్యక్షురాలు అఫీషియల్ పర్యటనలో తన యొక్క అన్నగారి గురించి, తన కుటుంబ సమస్యలకు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద విమర్శలు చేయటం ఎంతవరకు సబబు అనేది వెనకున్న వాళ్ళు ఎలాగో అడగరు. కాకపోతే మనలాంటి వాళ్ళం అడగాల్సినటువంటి పరిస్థితి. మీరు వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది ఎందుకు? పార్టీ కార్యక్రమం మీద వచ్చారు. పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగోలేదు. అందుకే ఇంత ఘోరాతి ఘోరమైనటువంటి ఓటమికి తగుదీశాడు అని చెప్పేసని పరిపాలన పరంగా కానివ్వండి, లేదా అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ పార్టీ బాగాలేదని చెప్పి పార్టీ పరంగా కానివ్వండి విమర్శించినట్లయితే అందరూ కూడా బేష్ అనేటువంటి ఒక పరిస్థితి. అంతేగాని ఇలాంటి ఇటువంటి పరిస్థితి వీటన్నిటిలో ఆమె యొక్క వ్యక్తిగతమైనటువంటి సమస్యలు జగన్మోహన్ రెడ్డి గారితో ఏవైతే ఉన్నాయో వాటిని అఫీషియల్ పర్యటనలో ప్రస్తావించడం, దానికి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అదే రీతిలో ఇంకా కాస్త ఎక్కువ మోతాదులోనే రెటాలియేషన్ రావడం, వెంటనే ఆవిడ తల్లి గారితో ఎప్పుడూ లేని విధంగా ఒక నోటరీ అఫిడవిట్ ద్వారా, నోటరీ ఎప్పుడు చేస్తారంటే సార్ బేసిక్ గా ఏదైనా ఒక స్వాన్ స్టేట్మెంట్, ఒక అఫిడవిట్ ఇచ్చేటప్పుడు నోటరీ చేస్తారు. ఎస్, ఇదంతా కూడా నిజం, దీన్ని నేను ధృవపరుస్తున్నాను, లేకపోతే దానికి సంబంధించి ఆథెంటికేషన్ కోసం అని నోటరీ చేస్తారు. ఆవిడ ఒక ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి, మాజీ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, ఆవిడకంటూ ఒక సపరేట్ లెటర్ హెడ్ ఉంటుంది. నిజంగా ఇప్పుడు షర్మిల గారి లాగా ఖచ్చితంగా ఆవిడ కూడా మీడియా ముందుకు వచ్చి నా కొడుకు ఇలాంటి వాడని చెప్పేసి ఎక్స్ప్రెస్ చేసేటువంటి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నటువంటి వ్యక్తి. దానికి ఎందుకు ముసుగులో గుద్దులాట? ఇదిగో మా దగ్గర 1 లక్ష రూపాయలు ఆస్తుంది, అందులో 50,000 ఆవిడకి 50,000 ఇవిడికి అని చెప్పేసి అని వాల్యూ చెప్పొచ్చు కదా. ప్రపంచం అంతా ఏమనుకుంటుందంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తి పార్టీ పెట్టేటప్పటికి 1,00,000 కోట్లు అని చెప్పేసి అని అభియోగాలు ఉన్నటువంటి వ్యక్తి సుమారుగా 14 సంవత్సరాల తర్వాత ఆ 1,00,000 కోట్లు ఎంత అవుతాయి సార్? కనీసం 2 నుంచి 3 లక్షల కోట్లు అవ్వాలి కదా. దీని జ్యూరిస్డిక్షన్ ఏ కోర్టుకి అయితే ఉంటుందో ఆ కోర్టుకి వెళ్ళి యాజ్ పర్ మా ఫాదర్ డైరెక్షన్ ప్రకారం మా అన్న నాకు ఇన్ని 1,00,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి, ఏదో ముష్టి 200 కోట్లు పడేసి పక్కకు పంపించాడు అని చెప్పేసి సివిల్ కోర్టుకి వెళ్ళి పార్టీషన్ దావా వేసుకోవచ్చు. ఇది చట్టపరంగా నిజంగా ఒక వారసత్వానికి సంబంధించిన ఆస్తులు సక్రమంగా విడిపోనట్లయితే, సక్రమంగా బాగా పంపిణీలు జరగకపోయినట్లయితే సివిల్ కోర్టుకి వెళ్ళాలో, లేదా హైకోర్టుకి వెళ్తారో, లేకపోతే వాళ్ళ లిమిటేషన్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి కోర్టులో దావాలు వేసుకోవచ్చు. అది అన్ని కుటుంబాల్లో జరిగేటువంటి పరిస్థితి. మెజారిటీ ఈ రోజు ఆస్తుల విలువలు పెరిగినటువంటి ప్రతి కుటుంబంలోనూ ఇటువంటి కార్యక్రమాలు. వెంకటేష్ గారు, ప్రజల్లో, సామాన్య ప్రజల్లో కూడా ఒక ప్రశ్న తొలుస్తుంది. ఆది నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుదన్నుగా ఉండి తల్లిని మించిన దైవం ఎవరూ లేరు. ఎందుకంటే తల్లి అనేది ఫస్ట్ ఎప్పుడైనా కూడా తమ కొడుకు కూతురు అందరినీ కూడా బాగుండాలని కోరుకుంటారు. ఎవరైనా కూడా సమంగా చూస్తారు. ఎవరైనా దానిలో ఏదైనా తేడా వచ్చినప్పుడు తల్లిదండ్రులు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు, వినేంత వరకు ప్రయత్నిస్తారు. అది వేరే విషయం. 14 నుంచి పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన వెన్నుదన్నుగా ఉండి 19లో ఆయన గెలుపుకి కీగా ఉన్న విజయమ్మ గారు గెలుపు అనంతరం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి దూరంగా వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు మీరు? సార్, ఇక్కడ మీరు ఒక విషయాన్ని క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని తప్ప చంద్రబాబు నాయుడు గారిను, పవన్ కళ్యాణ్ గారిను, లేకపోతే ఇంకొక పార్టీ అధినేతను ఆవిడ సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు కదా. మీకు 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉంది కాబట్టి అధికారంలోకి వచ్చాక ఆవిడ వేరే బయటకు వెళ్ళిపోయిందని చెప్పేసి మనం అనడం. ఆవిడకున్న ఆప్షన్ ఈ రాష్ట్రంలో ఒకటి. అదేంటి సార్ వెంకటేష్ గారు, ఇప్పుడు ప్రజలందరికీ ఓటు వేయడానికి నోటా అనేది ఎట్లా ఉందో అదేవిధంగా ఏమి చేయకపోతే బయటకు వచ్చి నా కొడుకును గెలిపించమనకుండా లోపలే ఉండొచ్చు కదా. లేదంటే ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది, నా కొడుకు సరి అయిన పద్ధతిలో లేరు, ఓటు వేయమాకండి అని కూడా చెప్పొచ్చు. ఇన్ని ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు ఇంకో సలహా కూడా ఇవ్వాలి సార్. ఏమనంటే, ఎస్, నా కొడుకే నన్ను వీధి తిప్పాడు, నా కొడుకు తన విజయానికి వాడుకున్నాడు, ఆ తర్వాత గెంటేశాడు,
మెడబట్టి గెంటాడు అని కూడా ఇంకొక లెటరు. ఈసారి ఇద్దరితో నోటరీ చేయించి వదలమని చెప్పండి. ఎవరితో సామాన్య చేపిస్తాం సార్? ప్రజలందరికీ తెలియాలి కదా. కాదు సార్, గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళగలం, నీళ్లు తాగించలేం కదా సార్. ఇప్పుడు నేను ఒకటి అడిగాను సార్ మిమ్మల్ని, మీరేంటంటే విజయమ్మ గారు కాదు సార్, వెంకటేష్ గారు ఒక్కసారి ఒక్క నిమిషం లెట్ మీ ఫినిష్. మీరు చెప్పినదే పార్టీలోకి తీసుకురావచ్చు, ఆ ఎమ్మెల్యేని చేయొచ్చు, అధికారంలో కూర్చోబెట్టవచ్చు, లేకపోతే అసెంబ్లీలో కూర్చోబెట్టవచ్చు, కానీ నీళ్లు తాగేసలేంగా విజయమ్మ గారితో. కాబట్టి ఆవిడ ఇష్టపూర్వకంగా ఆవిడ ఫ్యామిలీ కోసం ఆవిడ కష్టపడ్డారు. దీన్ని ఎవరు కూడా డౌట్ పడట్లేదు, ఎవరు కూడా వ్యతిరేకించట్లేదు. ఈ రోజు కూతురు మీద కాస్త ప్రేమ ఎక్కువయ్యి ఆవిడ బయటకు వెళ్ళిందని చెప్పేసి అని మీరు అందరూ అంటున్నట్టుగా అదే నిజమనే నమ్ముదాం కాసేపు. కానీ ఇక్కడ కూడా మీరు ఒక సన్నాయి నొక్కుతున్నారు, కూతురు మీద ప్రేమ ఎక్కువై అనుకోవాలా? కాదు, కూతురు మీద ప్రేమ ఎక్కువైందని మీరు మాట్లాడిన మాట అబ్జెక్షన్ కాదా? మీరు అందరూ రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఒక్కళ్ళన్నా చెప్పాల్సింది ఏంటంటే జ్యూరిస్డిక్షన్ ఇక్కడ కాదు. నువ్వు లెటర్లు విడుదల చేసినంత మాత్రాన ఇక్కడ ఎవరో వచ్చి గొడ్డలతో 2 ముక్కలు చేసి నీకు ఈ భాగం నీకు ఈ భాగం అని ఎవరు. నువ్వు వెళ్ళాల్సింది కోర్ట్ ఆఫ్ లా. గొడ్డలి ముక్కలు అయ్యొద్దులేండి తర్వాత. అదే కదా చెప్తుంది. మీరు గొడ్డలు అంటే మళ్ళీ అది వేరుగా వెళ్తాయి కదా చెప్తుంది. రాష్ట్రంలో బాగా ఫేమస్ కదా, అందుకని చెప్పేసి గబుక్కుని బై వే ఆఫ్ ఫ్లో లో అది వచ్చినట్టుంది. అంతే తప్ప మళ్ళీ గొడ్డలి అంటే మళ్ళీ చట్టబద్ధంగా మీకు ఉన్నటువంటి బాగా పంపిణీ గొడవలు కోర్టులో తేల్చుకోవాలి. ఇలా వీధికెక్కి జగన్మోహన్ రెడ్డి పరువు తీస్తున్నాము, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని దిగజార్చుతున్నాము అని చెప్పేసి వాళ్ళు అనుకుంటే అది వాళ్ళ అతి తెలివి అవుతుంది వాస్తవంగా. మీరు విఘ్నులు ఒక్కటి చెప్పండి, ఇంట్లో సరిగా ఫస్ట్ ఎవరైనా కూడా 4 గోడల మధ్య చర్చించుకుంటాం, అప్పటికీ న్యాయం జరగకపోతే పోలీస్ స్టేషన్ అనో లేదంటే మీడియా ప్రతినిధుల దగ్గరకు వెళ్తాం. అంటే ఇంట్లో కూడా న్యాయం జరగలేదు అనుకుంటే కదా బయటకు వచ్చేది ఎవరైనా. మీరు చాలా పొరపాటు పడుతున్నారు. ఇంట్లో న్యాయం జరగకపోతే 4 గోడల మధ్య కూర్చుంటాం, పెద్ద మనుషులందరి మధ్య కూర్చుంటాము, లేకపోతే కోర్టుకి వెళ్తాం. అప్పటికే జరగకపోతే కోర్టుకి వెళ్లాల్సిన విషయంలో కోర్టుకి వెళ్ళాలి. అప్పుడు జరగకపోతే కోర్టు ఏం చెప్పిందో అదే సుప్రీం. మీడియా సుప్రీం కాదు, చిల్లర మల్లర లేఖలు సుప్రీం కాదు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఏమంటారంటే కోర్టుకి వెళితే అన్ని కేసులు పరిష్కరించబడతాయి ఇమిడియట్ గా ఇండియాలో అని చెప్తారు. ఇక్కడ ఇప్పుడు కోర్టుకి వెళితే జగన్మోహన్ రెడ్డి యొక్క ఆస్తుల గిట్టా ఏంటో బయట పెడతారు. అమ్మ తల్లిను చెల్లి ఎన్ని సంవత్సరాల కోసం వెయిట్ చేస్తున్నాను. నేను జగన్మోహన్ రెడ్డిని వెనకాల ఎత్తుకురావట్లేదు, మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ ప్యానల్ లో 2 అధికార ప్రతినిధులు ఉన్నారు. వాళ్ళ పార్టీ పదే చేసిన విమర్శలు ఏంటంటే 1,00,000 కోట్లు దోచుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ 1,00,000లో 50,000 కోట్లు అడుగుతున్నావా? ఆ లెక్క బయటకు చెప్పు, ఎక్కడ 1,00,000 కోట్లు ఉన్నాయో. ఒక సామాన్య ప్రజలుగా మేము కూడా అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్ల దొంగ అయితే 50,000 కోట్ల రూపాయలు ఖచ్చితంగా చెల్లికి పంచాల్సినటువంటి అవసరం వస్తే ఆ ఆస్తుల వివరాలు బయట పెట్టండి. మీరు ఈ లేఖలు కాదు, ఇదిగో మాకు కడపలో ఇంత దోచుకున్నాడు మా అన్న, దాంట్లో నాకు సగం కావాలని చెప్పి అడగండి. లేదా రాష్ట్రంలో సగం దోచుకున్నాడు మా అన్న, దాని విలువ ఇప్పుడు 2,00,000 కోట్లు అయింది, నాకు 1,00,000 కోట్లు రావాలని అడగండి. అప్పుడు ఆ వివరాలు బయటకు వస్తాయి. అంతే తప్ప రాజకీయంగా ఏదో టెంపరరీ అవసరాల కోసమో మరొక దాని కోసమో 100% కరెక్ట్ సార్. ఒకటి వెంకటేష్ గారు, ఇవి అన్నా చెల్లెళ్ళు నిజంగా గొడవ పడితే ఎవరైనా కూడా ఇలాగే అనుకుంటారు పోనీ మీరు చెప్పింది. కానీ సొంత తల్లి ఇద్దరు 2 కళ్ళల్లో ఏది ముఖ్యం అంటే ఏది చెప్పలేదు. తల్లి కంటే మించిన దైవం ఉంటుందా? ఆవిడ దీనిలోకి ఎందుకు వచ్చింది అంటారు? మరి ఆవిడ ఎందుకు జగన్ని మోసం చేశారని చెప్తున్నారంటారు? జగన్ మోసం చేశాడని చెప్పట్లేదు ఆవిడేమి. న్యాయం చేస్తారు, అన్యాయం చేశారని చెప్తున్నారు కదా, అంటే ఏంటి అర్థం? అన్యాయం చేస్తే న్యాయం ఎవరు చేస్తారు? మీరు చేస్తారా, నేను చేస్తానా, లేకపోతే ప్యానల్ లో ఉన్న పెద్దలు చేస్తారని ఆశిస్తున్నాను అంటుంది ఆవిడ మీడియా ముఖంగా. ఎవ్వరూ చేయరు. జగన్మోహన్ రెడ్డి చెయ్యాలి అనుకుంటే నీకు ₹10 బిళ్ళ కూడా ఇవ్వకుండా బయటికి గెంటేయచ్చు. కానీ తాను ఇవ్వదలుచుకున్నది ఏదో ఇచ్చాడు. అక్కడతో మమ అని లెగిసి రావటమా, లేకపోతే కాదు మా అన్న దోచుకున్న 1,00,000 కోట్లు నాకు వాటా కావాలి అని చెప్పి కోర్టుకి వెళ్ళటమా? ఈ రెండే. దోచుకున్నారని ఇన్నిసార్లు నేను అనట్లేదు. ప్రపంచం మొత్తం ప్రచారం అదే కదా జరిగింది. ప్రచారం జరిగినా కూడా మీరు మీ ఉద్దేశం ఏంటి చెప్పండి. నా ఉద్దేశంతో పనే ఉంది సార్ మీకు. నా ఉద్దేశం అయితే జగన్మోహన్ రెడ్డి రూపాయి దోచుకోలేదు, దోచుకుంటే బయట ఉండడని చెప్తా. లేదు దోచుకున్నారని జగన్ గారి దగ్గర ఉన్న ఆస్తి మొత్తం జగన్ గారి కష్టార్జితం, ఆయన తండ్రి గారు ₹1 కూడా ఇవ్వలేదని చెప్తారా మీరు? ఎవరు ₹1 కూడా ఇవ్వకుండా ఈవిడికి 200 కోట్లు ఎందుకు ఇస్తాడు?
₹1 కూడా తండ్రి ఆస్తి ఇవ్వకపోతే దాన్ని పంచడానికి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఈవిడ ఒక్కడే చెల్లిలా, ఇంకా 2 కూతుర్లు లేరా వెనకాల, వాళ్ళ పంపొద్దా ఇంకొక 5 దగ్గరికి, పెళ్లిళ్ళు చేయొద్దా? కాబట్టి ఇవన్నీ వాళ్ళ ఫ్యామిలీ ఇంటర్నల్ మ్యాటర్స్. ఈ ఇంటర్నల్ మ్యాటర్స్ తేల్చుకోవాల్సింది మీడియా ముఖంగా కాదు, ఓకే. చట్టపరంగా తేల్చుకోవాలి. ఈ లెటర్స్ అన్ని ఎందుకు ఉపయోగపడతాయి అంటే కుటుంబ పరువుని బజార్ని పెట్టడానికి ఉపయోగపడతాయి. సక్సెస్ఫుల్ గా రాజకీయంగా 4 పార్టీల వాళ్ళు, నాలాంటి 4 విశ్లేషకులు ఏదో అవాకులు చెవాకులు మాట్లాడడానికి ఉపయోగపడతాయి, కానీ ₹1 పిల్ల కూడా దీనివల్ల వాళ్ళకి ఉపయోగం ఉండదు. సో ఒక్కటే నేను చెప్పదలుచుకున్నాను. రైట్ నేను మళ్ళీ మాట్లాడతాను సార్ మీతో. ఒక క్వశ్చన్ ఇందాకడ మన ఆయనది ఎల్ఎం మోహన్ రెడ్డి గారు కట్ అయ్యారు. ఆయన ఒక క్వశ్చన్ అడిగి మనం వంశీకృష్ణ గారి దగ్గరికి వెళ్దాం. ఎస్ మోహన్ రెడ్డి గారు, ఒక్కటి చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి విజయం కోసం వెనకాల ఉన్న విజయమ్మ గారు కావచ్చు, షర్మిల గారు కావచ్చు, షర్మిల గారు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నారు కాబట్టి ఆవిడ వదిలేద్దాం, వచ్చే ఎలక్షన్లో కూడా విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుని కాంక్షిస్తారా? ఆవిడ వెనకాలే ఉంటారా, లేదంటే షర్మిల గారిని గెలిపించమని అడుగుతారని అనుకుంటున్నారా? ఏమంటారు దీనికి, చెప్పండి మీరు. మోహన్ రెడ్డి గారు, మీకు మొన్న అమెరికా నుండి షర్మిలమ్మకు ఓటేయమని చెప్పి విజయమ్మ గారు అడిగినారు, మీకు గుర్తుందో లేదో. కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి, షర్మిలమ్మకు ఓటేయండి అని చెప్పి మననే చెప్పింది. మీకు ఆ విషయం గుర్తుందో లేదో? అమెరికా ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన మీరు పదే పదే సంవత్సరాలు విడిపోయిన పెళ్ళైన తర్వాత